హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్ యొక్క ట్రిక్స్ అనేది చెప్పబోతున్నాను. అండ్ జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏం లేదు, దానికోసం మీరు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమైనా మెసేజ్లు వచ్చాయనుకోండి వాట్సాప్లో. సో ఆ మెసేజ్లని అవతల వాళ్ళకి మీరు చదివినట్టు తెలియకుండా ఉండాలంటే ఏం లేదు, జస్ట్ మీరు మీ మొబైల్ డేటా అనేది ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకోండి. సో ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకున్న తర్వాత ఎవరు అండి చదివితే వాళ్ళకి తెలియదు అనమాట మెసేజ్ మీరు చదివినట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ మెసేజ్ అనేది చదువుతున్నాను. అండ్ ఇక్కడ లింక్ ఉంది. సో లింక్ చూసేసాను. చూసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు రీసెంట్ హిస్టరీ నుంచి అది తీసేయండి. వాట్సాప్ తీసేసి మళ్ళీ ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేస్తే అప్పుడు మీకు అలా మెసేజ్ చదివినట్టు వాళ్ళకి తెలియదు అన్నమాట. ఇది ఒక ట్రిక్. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి అండ్ అలా చేసుకోవచ్చు. లేదంటే మీకు సెట్టింగ్స్లో మాన్యువల్గా కూడా ఉంటుంది. అండ్ సెట్టింగ్స్లో చూపిస్తాను నేను ఇప్పుడు. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అండ్ అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ అని ఉంటుంది. ప్రైవసీ మీకు ఇక్కడ కింద రీడ్ రిసిప్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో రీడ్ రిసిప్ట్ అనేది మీరు టిక్ చేసి ఉంచారనుకోండి. టిక్ చేసి ఉంటే ఏంటంటే మీకు మెసేజ్ అనేది వేరే వాళ్ళ చదివినప్పుడు వాళ్ళ అంటే మీరు ఆ మెసేజ్ని చదివినట్టు వాళ్ళకి చూస్తుంది అనమాట. సో ఆ టిక్ అనేది తీసేసి వాళ్ళకు మీరు చదివినా కానీ చదివినట్టు చూపిస్తుంది. అండ్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మెసేజ్లు కూడా మీకు అలాగే చూపిస్తాయి అనమాట. అండ్ ఇదొక ట్రిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ప్రొఫైల్లో మీ లాస్ట్ సీన్ అనేది ఎవరికి కనిపించకూడదు అనుకోండి. అప్పుడు సేమ్ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అండ్ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీలోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్ సీన్ అని ఉంది కదా. సో దీన్ని నోబడీ అని పెట్టేసుకున్నారు అనుకోండి. ఎవరికి కూడా మీరు చూసినట్టు ఆన్లైన్లో ఉన్నట్టు చూపించదు అనమాట. అండ్ జస్ట్ మీరు ఆన్లైన్లో ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళారు అనేది ఆ సీన్ అనేది చూపించదు. అండ్ ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట మిమ్మల్ని ఎవరెవరు బ్లాక్ చేశారనేది. అండ్ ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఒక మెసేజ్ని కానీ ఏదైనా వీడియోని కానీ అందరికీ పంపాలనుకున్నారనుకోండి, ఏం లేదు, సింపుల్గా మెసేజ్ అనేది మీరు కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫోటో కాదు, మెసేజ్ ఏదైనా కాపీ చేద్దాం. ఇక్కడ వేరే చూస్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ అనేది నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి అందరికీ ఒకేసారి పంపించాలంటే ఏం లేదు, సింపుల్గా 3 డాట్స్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ అని చెప్పేసింది కదా. సో బ్రాడ్కాస్ట్ పైన క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఎవరెవరికైతే మెసేజ్ అనేది సెండ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళని యాడ్ చేయండి. యాడ్ చేసేసి మీరు సెండ్ నొక్కేస్తే ఆ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తాను చూడండి ఇప్పుడు. సో నేను ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దీనిపైన టిక్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసి మెసేజ్ అనేది పేస్ట్ చేసి పోస్ట్ చేశారనుకోండి, అది వాళ్ళకి వెళ్తుంది కానీ గ్రూప్ లాగా వెళ్ళదు. ఇండివిజువల్గా ఎవరి దానికి వెళ్తుంది అనమాట. కాకపోతే మీకు ఇక్కడ గ్రూప్ లాగా చూపిస్తుంది. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నేను ఇది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మీకు. అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఏం లేదు, మీరు ఎంటీ మెసేజ్లు పంపాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ పైన ఇక్కడ దీనిపైన క్లిక్ ఇవ్వండి 3 టైమ్స్. అండ్ మీకు ఎంత స్పేస్ అయితే కావాలో అంత స్పేస్ తీసేసుకొని సేమ్ మళ్ళీ దానిపైన 3 టైమ్స్ క్లిక్ ఇస్తే మీకు మెసేజ్ అనేది ఎంటీ మెసేజ్గా వెళ్ళిపోతుంది. సో చూడండి ఇక్కడ. అండ్ నేను ఇక్కడ బ్రాడ్కాస్ట్లో పేస్ట్ చేస్తున్నాను కాబట్టి కాంట్ సెండ్ అని వస్తుంది. వేరే దాంట్లో సెండ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇంకోటి వచ్చేసి మీ మెసేజ్లు కానీ మీ వాట్సాప్ చాట్ కానీ ఎవరు చదవకుండా ఉండాలంటే ఏం లేదు, సింపుల్గా 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత అకౌంట్లోకి వెళ్ళండి. అండ్ మీరు లాక్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో లాక్ టైప్ ఇది. అండ్ ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంది కదా. సో దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మిమ్మల్ని కోడ్ అనేది పెట్టుకోమంటుంది 6 డిజిట్స్. సో పెట్టేసుకోండి. మీకు పెట్టేసుకుంటే ఏంటంటే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే మిమ్మల్ని ఆ 2 స్టెప్ వెరిఫికేషన్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో అది ఇస్తే మాత్రమే మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేయగలుగుతారు, లేదంటే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు గ్రూప్లో కనుక చాట్ చేస్తున్నప్పుడు ఎవరితోటన్నా ఏ పర్సన్ కన్నా డైరెక్ట్ మెసేజ్ పంపాలంటే ఏం చేస్తారు, ఇక్కడ దీనిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఫార్వర్డ్ పైన
పెట్టేసి మీరు ఇలా చేస్తారు. సో ఇలా కాకుండా ఇంకో ట్రిక్ ఉంది. అదేంటంటే మీరేం లేదు అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఇవ్వగానే గ్రూప్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనేటివి వస్తుంటాయి. సో వాళ్ళ నేమ్స్ అనేటివి ఎంచుకొని వాళ్ళకి ఏం మెసేజ్ పెట్టాలనుకున్నారో డైరెక్ట్ మెసేజ్ పెట్టేస్తే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మీరేం లేదు, మీకు ఒక పర్టికులర్ గ్రూప్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు తెలియాలనుకోండి. అంటే చాలా గ్రూప్స్ ఉంటే అన్నింటి నుంచి వస్తే మీకు అర్థం కాదు. అండ్ దానికి మాత్రమే రింగ్ టోన్ అనేది సపరేట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీన్ని కస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కదా, సో దీన్ని మీరు మార్చుకోవచ్చు. సో మార్చుకున్న తర్వాత మీరు ఓకే చేసేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీరు టచ్ చేయకుండానే ఏ గ్రూప్ నుంచి మెసేజ్ వచ్చింది అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.